హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోన సమీర. సో ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటబుల్ బిర్యానీ అండ్ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, టమాటో, రెడ్ చిల్లీస్ అండ్ బీనీస్, క్యారెట్, మసాలాస్ అండ్ మిల్ మేకర్ కూడా బాగా వాష్ చేసుకొని వాటర్ మొత్తం తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ముందుగా ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు మొత్తం వేసుకొని సాజీరాతో సహా వేసుకోండి. ఆ తర్వాత కొంచెం నెయ్యి ఫ్లేవర్ కోసం వేసుకొని దోరగా వేయించుకోండి. కొంచెం ఇలా వేగిపోయిన తర్వాత మనం బాగా వాష్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ వేసుకొని వేయించుకోండి. ఇలా మిల్ మేకర్ వేగిపోయిన తర్వాత క్యారెట్, బీన్స్ కూడా వేసి వేయించుకోండి. ఆనియన్స్, టమాటోస్ అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. వన్ స్పూన్ సాల్ట్ ఇంకా హాఫ్ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మిక్స్ చేసుకోండి. స్మెల్ సూపర్గా వస్తుంది ఇది వండుతున్నప్పుడు. సో ఇప్పుడు ఎగ్ కర్రీ కోసం ఎగ్స్ వాటర్లో వేసి ఉడికించుకోవాలి. రైస్ వాష్ చేసుకొని వేసుకోండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక్కసారి అలా మిక్స్ చేసుకొని ఒక 1 స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడంత వాటర్ వేసుకొని ఉడికించుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకోండి.
ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇంకొకసారి అలా అలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి తీస్తే ఇలా దగ్గరికి అవుతుంది. అప్పుడు కొంచెం పైన నెయ్యి ఇంకా కొత్తిమీర వేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచండి. ఇప్పుడు ఎగ్ కర్రీ కోసం కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అలా హీట్ అవ్వంగానే ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి అవి వేసుకొని బాగా వేయించుకోండి. అలాగే కొంచెం తాలింపు దినుసులు కూడా వేసి వేయించుకోండి. ఇలా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసి వేయించుకోండి. కొంచెం అలా వేగిన తర్వాత 1½ స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకోండి. ఇలా టమాటోస్ మొత్తం బాగా వేగిపోయిన తర్వాత ఒక 1½ స్పూన్ కారం, ఇంకొక చిటికెడు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేయడమే. ఇలా బాగా ఉడికిన తర్వాత కొంచెం ధనియాల పొడి, ఇంకా కొబ్బరి, వెల్లుల్లి దంచి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి అలా మిక్స్ చేసుకొని ఒక లో ఫ్లేమ్లో ఒక 1 మినిట్ అలా ఉంచేసి దించేసుకోవడమే. అంతే, వేడి వేడి ఎగ్ కర్రీ ఈజ్ రెడీ. అండ్ పక్కన వెజ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. వెజ్ బిర్యానీ ఇంకా ఎగ్ కర్రీ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంది కాంబినేషన్. ఇలా ఒకసారి బిర్యానీ ట్రై చేయండి. టేస్ట్ విషయానికి వస్తే అదిరిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గోన సమీర.